అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జరగబోయే సీరియల్లో జ్యోత్స్న అసలు కార్తిక్ని ఏమని చెప్పి రెచ్చగొడుతుంది, అలానే కార్తిక్ పారు జ్యోత్స్నకి ఎలాంటి దిమ్మ తిరిగి షాక్ ఇస్తాడో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోదాం. జ్యోత్స్న అయితే కార్తిక్తో ఇలా అంటూ ఉంటుంది, ఏంటి బావా నువ్వు కాల్సిన అసలు పట్టించుకోవా, వాడు మాత్రం నీ పక్కన భజన కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటాడు, ఓహో వాడు నీ పిన్ని కొడుకన్నా వాడిని అనుకోవట్లేదు అంటూ ఉంటే, వద్దు పెద్ద మేడంగడు, ఎందుకు ఆపేస్తే మంచిది, నేనెందుకు ఆపాలి, నువ్వేమో మాకు నీతులు చెప్తావు, నీ భార్య ఏమో మా డాడీకి నీతులు చెప్తుంది. దీపం ఏం చేసింది, ఆవిడ గారు చేయని పనులు ఏమైనా ఉన్నాయా, అన్నిట్లో పోయి వేలు పెడుతూ ఉంటుంది. మా డాడీతో వెళ్ళి మీ భార్య భర్తలు గొడవ జరగడానికి కారణం నేనే, అసలు ఇలాంటి గొడవలు జరగడం నాకు అసలు ఇష్టం లేదు, మమ్మీకి క్షమించేయండి అని అంటూ ఉంటుంది. దీపం మా డాడీకి ఎందుకు చెప్పాలి అంటే, ఆయనకి గుర్తులేని విషయం ఈమె గారు వెళ్ళి గుర్తు చేస్తే కానీ మా డాడీకి గుర్తుండదా, అంటే ఇప్పుడు అది గొడవను పెంచడమే కదా, ఏ మా మమ్మీతో మాట్లాడడానికి మా డాడీకి ఉండదా, అవి మాత్రం మనకు వీలైతే కలపడానికి ట్రై చేయండి, అంతేగాని అవి చేత కాదు, మనకు చేతులు కలపడానికి చేత కాదు. అప్పుడు పారు అయితే వాళ్ళ జీవితాలు అంతంత మాత్రం వాళ్ళు మాత్రమే ఏం హెల్ప్ చేస్తారు. అప్పుడే కార్తిక్ అయితే, పారు నా చెందిలే అన్నదాన కాదు, బాధ్యత గల తండ్రి ఉన్నాడు, ప్రేమను పంచే తల్లి ఉంది, అన్నిటి తర్వాత అన్నయ్య వదిన పెద్దమ్మ ఉన్నారు, మా చెల్లిని కానీ నా బామ్మర్దిని కానీ ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అయినా మీరు ఏదో సాయం చేసేసినట్టు ఏదో తెగ వాగుతూ ఉన్నారు అప్పటి నుంచి, మనం ఏమి చేయనప్పుడు ఎదుటి వాళ్ళ అనే రైట్ ఉండదు వాళ్ళ, నీ సొంత మన్మరులుగా ఒకసారి చూడడానికి వెళ్ళా పారు, కబుర్లు చెప్పేస్తారు. సరే ఉంటాను మరి, వచ్చింది కార్ కీస్ కోసం, కార్ని క్లీన్ చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు పారు, మన డ్యూటీ అదే కదా, అన్నీ శుభ్రం చేసేస్తాం, దట్టిగా ఉంటే ఉతికి ఆరేస్తాం, మొత్తానికి దారిలో పెడతాం. అప్పుడు పారు ఎవరిని అంటే, కార్ని పారు అని కార్తిక్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు పారు, అమ్మో బాబోయ్ వీనికి ఛాన్స్ ఇవ్వకూడదు, ఛాన్స్ ఇచ్చామో చెడు ఆడుకుంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే, అప్పుడు మనం ఆడుకోవాలి అని